హలో ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ మూవీకి డే 1 ఎంతవరకు గ్రాస్ వచ్చిందో తెలుసుకునే ముందు అసలు వరల్డ్ వైడ్గా 100 కోట్ల పైన గ్రాస్ రాబట్టిన సినిమాల గురించి ఒకసారి తెలుసుకుందాం భయ్య. లిస్ట్లోకి వెళ్ళిపోతే భయ్య టాప్ 1 ప్లేస్లో పుష్ప 2 ఉంది. ఈ మూవీకి మొదటి రోజు 294 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. సెకండ్ ప్లేస్లో RRR ఉంది. ఈ మూవీకి మొదటి రోజు 223 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఇక థర్డ్ ప్లేస్లో బాహుబలి 2 ఉంది. ఈ మూవీకి అయితే మొదటి రోజు 216 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. మరి ఈ 3 సినిమాలు మాత్రమే ఇండియాలో 200 కోట్ల పైన ఓపెనింగ్ రోజు రాబట్టిన సినిమాలు. ఇక కల్కికి మొదటి రోజు 191 కోట్ల వరకు వస్తే సలార్కి 178 కోట్లు వచ్చింది. దేవరాకి 172 కోట్లు వస్తే లియోకి 148 కోట్లు వచ్చింది. తలపతి విజయ్ది లియో. ఇక ఆదిపురుషుకు 140 కోట్ల వరకు వస్తే సాహోకి 130 కోట్లు వచ్చింది. జవాన్కి 129 కోట్ల వరకు గ్రాస్ వస్తే యానిమల్కి 116 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఇక పఠాన్కి 106 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. మరి ఈ 12 సినిమాలు మాత్రమే ఇండియాలో 100 కోట్ల పైన గ్రాస్ రాబట్టిన సినిమాలు. మరి ఈ లిస్టులో అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ చేరబోతుంది భయ్య. గేమ్ చేంజర్ మూవీ అయితే భయ్య 223 కోట్ల షేర్ టార్గెట్తో బరిలోకి దిగింది. అంటే లాంగ్ రన్లో ఈ షేర్ను రాబట్టాలంటే 450 కోట్ల పైన గ్రాస్ రాబట్టాలి. ఈ విధంగా 6600 స్క్రీన్స్లో రిలీజ్ అయింది. మరి ఇదైతే పెద్ద నెంబర్గానే చెప్పవచ్చు రిలీజ్ కౌంట్. మరి ఈ విధంగా ఎప్పటి వరకు ఉన్న ట్రేడ్ లెక్కల ప్రకారం అఫీషియల్ నెంబర్ అయితే ఇంకా బయటకు రాలేదు భయ్య, మరి కొద్దిసేపట్లో వస్తుంది. ట్రేడ్ లెక్కల ప్రకారం అయితే తెలుగు నుండి 70 కోట్ల పైన గ్రాస్ అనేది రాబట్టింది. ఇక హిందీ నుండి 10 కోట్ల పైన గ్రాస్ అనేది రాబట్టింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ నుండి 10 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. ఇక ఓవర్సీస్ నుండి 20 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. ఈ విధంగా 120 కోట్ల వరకు గ్రాస్ అనేది మొదటి రోజు ట్రేడ్ ప్రకారం ఈ మూవీ అయితే రాబట్టింది భయ్య. మరి మేకర్స్ అఫీషియల్ లెక్కలు వచ్చిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ అనేవి మాట్లాడుకుందాం. మరి ఆ వీడియో మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.